నీట్ పేపర్ లీకేజీల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతాయని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. నీటు పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్టలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలు పాల్గొన్నారు. మోడీ యొక్క ఆలోచన ఎట్లా కనిపిస్తుందంటే, మీరు ఎక్కడైనా సావండి, మీరు ఏమైనా కానీ మేము చేసేది మేము చేస్తామనే పద్ధతిలో ఆయన మొండి వైఖరి అనేది ఇది సరైంది కాదు. ఒక ప్రధానమంత్రిగా కొన్ని ఆలోచనలు మీకు ఉండాలి. ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి మీరు కూడా కొన్ని ఆలోచనలను మార్చుకొని మీ ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరం ఉన్నది. అన్ని ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే రేపు అన్నమో రామచంద్ర అని అందరం కూడా అడుక్కు తినాల్సిన అవసరం వస్తుంది అనేది ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. అదాని అమ్మాని తప్పితే వాళ్ళు రెండు కళ్ళుగా ఈరోజు మోడీకి ఉన్నారు, వాళ్ళిద్దరే కనిపిస్తూ ఉన్నారు తప్పితే ప్రపంచంలో దేశంలో ఎవ్వరు కూడా ఈరోజు మోడీకి కనపడతలేరు, ఎవరి బాధ కూడా వినపడతలేదు. ఈరోజు కోట్లాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తే కూడా ఆయనకు జనసంద్రం అయినా కూడా జనసంద్రం కూడా ఆయనకు కనపడకపోవడం, వీధి నుంచి అసలు వాళ్ళు వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళ గూండాలా ఎవరో తెలియదు, వాళ్ళందరినీ కూడా కట్టెలకు ముళ్ళులు పెట్టి మొలలు కొట్టి లాఠీ చార్జీలు చేపించి పిల్లల జీవితాలతోటి ఈరోజు చెలగాటమాడిన మోడీ నిజంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. వారిని బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థుల డిమాండ్స్కు తలవకి వాళ్ళని వెంటనే ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో ఆయనను బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆదేశాలు, ఏఐసిసి ఇన్ఛార్జు మీనాక్షి గారి సూచనలు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పెద్ద ఎత్తున ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు 12 సంవత్సరాలుగా వాళ్ళు మేము దేశంలో ఎలగబెట్టామని చెప్పి 152 సార్ల పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు బలిదానమయ్యారు. మొన్నటికి మొన్న నీట్ పరీక్ష రద్దు కావడంతో 21 మంది పిల్లలు బలిదానమయ్యారు. ఆ బలిదానానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలి. మోడీకి సిగ్గు శరం ఉంటే నేను 12 ఏళ్ళు ఎలుగబెట్టిన అంటున్నాడు. ఈ దేశాన్ని భారతదేశాన్ని అమ్మే స్థితిలో కార్పొరేట్ స్థాయిలో కొమ్ము కాస్తున్నాడు. కార్పొరేట్ సంస్థలనే బలోపేతం చేస్తున్నాడు. గతంలో నల్ల చట్టాలు తెచ్చి రైతులను నెట్టబిచ్చి వేలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నాడు. ఆ విద్యార్థులను కూడా వాళ్ళ ప్రాణాలు బలిగొనే విధంగా ఈ ఎగ్జామ్లను రద్దు చేయడం వల్ల మధ్యతరగతి పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికి నిరసనగా నిన్న రాష్ట్రం పెద్ద ఎత్తున ప్రతి యువకుడు రోడ్డు మీదకి వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేపు 2029లో మోడీ గారి ఉద్యోగం కూడగొడితేనే మాకు ఉద్యోగాలు వస్తాయని యువత మొత్తం రోడ్డు మీదకి వచ్చారు. పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు ఆన్లైన్ నియోజకవర్గం 8 మండలాల్లో ఎక్కడికక్కడ నిరసన తెలిపి ఇలా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు పెద్దలు అక్క కొండ సురేఖ గారి ఆధ్వర్యంలో ఈ యారుటలో అక్కగారు హాజరు కావడం మాకు చాలా సంతోషం. అక్కగారి నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం చెప్పినాం. Like and subscribe.